ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లియర్గా. ఇప్పుడు నామినేషన్ రౌండ్ ఇది. బెడ్ పై నుంచి ఎవరిని కిందికి తోసేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. లాస్ట్కి ఎవరు మిగులుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ తనూజని తీసేస్తున్నట్టుగా నాటకం ఆడుతూ రీతుని తీయడానికి ట్రై చేస్తే అప్పుడు డెమాన్ పవన్ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చి వీళ్ళలోనే ఒకరిని తీసేయాలని ట్రై చేస్తాడు. అప్పుడు డెమాన్ పవన్ డైరెక్ట్గా భరణి గారిని అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు తోసుకోవడానికి ట్రై చేస్తూ డెమాన్ పవన్ ఫైట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, భరణి గారిని తోసేదానికి వచ్చారు. అందరూ డెమాన్ పవన్ని అటాక్ చేశారు. ఇప్పుడు భరణి గారు డెమాన్ పవన్ని తోస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవరు కింద కాలు పెడితే లేకపోతే బాడీ టచ్ అయితే భరణి గారు క్లియర్గా కనిపిస్తున్నారు, కింద పడ్డారు. కానీ సంచాలకులు ఇద్దరు డెమాన్ పవన్ని ఎలిమినేట్ చేశారు. అనౌన్స్ చేసింది ఫ్లోరా సైని గారు. రాము క్లియర్గా అంటాడు అక్కడ భరణి అన్న అని. అయినా కానీ వాళ్ళు డెమాన్ పవన్ని ఎలిమినేట్ చేశారు. దిస్ ఈజ్ ప్యూర్లీ అన్ఫెయిర్ ఎలిమినేషన్. డెమాన్ పవన్ షుడ్ బి దేర్ అండ్ భరణి షుడ్ గో అవుట్. ఇది ప్యూర్గా అన్ఫెయిర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ కూడా అడగడం ఎవరు కాలు కింద పెట్టారు, ఎవరు ఎలిమినేట్ చేశారు అని చెప్పి అడగడు. బిగ్ బాస్ కూడా క్లియర్గా మీరు ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అని చాయిస్ వీళ్ళకే వదిలిపెడతారు. దాంతో ఫ్లోరా సైని గారు అనౌన్స్ చేస్తారు, భరణిని ఎలిమినేట్ చేస్తున్నామని చెప్పి. దిస్ ఈజ్ టోటలీ అన్ఫెయిర్ ఎలిమినేషన్. గేమ్ షుడ్ నాట్ బీ లైక్ దిస్. మీరు కావాలంటే క్లియర్గా చూశారు. ఇప్పుడు క్లిప్పింగ్లో ఫస్ట్ కింద పడింది, టచ్ అయ్యింది బాడీ భరణి గారిది. భరణి గారు లాగితే డెమాన్ పవన్ కింద పడ్డాడు తప్పితే డెమాన్ పవన్ని ఎవరు తోయలేదు. డెమాన్ పవన్ ఫస్ట్ కింద పడలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ అన్ఫెయిర్ ఎలిమినేషన్. ఇమ్యూనిటీకి అన్ఫెయిర్ ఎలిమినేషన్. ఇక్కడ భరణి గారే ఎలిమినేట్ అవ్వాలి. మీలో ఈ వీడియో చూసి ఎంతమందికి ఇది కరెక్ట్ అని అనిపించింది డెసిషను, మన సంచాలక డెసిషన్ ఎంతమందికి కరెక్ట్ అనిపించింది? నేను చెప్పేది సంచాలక డెసిషన్ అన్ఫెయిర్ అని చెప్పి అంటున్నారు. ఎవరికి ఫెయిర్ అనిపించింది, ఎవరికి అన్ఫెయిర్ అనిపించింది, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఇక్కడైతే కనుక డెఫినెట్గా రాము తన గ్రాటిట్యూడ్ చూపించుకున్నాడు. భరణి గారు కెప్టెన్గా చేశారని చెప్పేదైతే కనుక మనకు అర్థమవుతున్నది క్లియర్గా. అండ్ ఫ్లోరా సైని గారు కూడా భరణిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చేశారన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్. డెఫినెట్గా సంచాలకులు ఇట్లా పార్షియాలిటీ ఉండకూడదు. డెఫినెట్గా ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ యువర్ ఒపీనియన్. ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. డెఫినెట్గా న్యాయం జరగాలండి. ఎవరికి చేసినా కానీ, ఎవరెవరికి చేసుకున్నా కానీ న్యాయం జరగాలి. ఇది డెమాన్ పవన్కి ఇది ప్యూర్గా అన్యాయం జరిగిందని చెప్పేసి నా ఒపీనియన్. ఖచ్చితంగా డెమాన్ పవన్ ఈజ్ డిజర్వ్డ్ టు బీ ఇన్ ది నెక్స్ట్ రౌండ్. కానీ అతన్ని ఎలిమినేట్ చేశారు. క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా రాము కూడా అబ్జర్వ్ చేశాడు. రాము అన్నాడు భరణి అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే నాకైతే అన్ఫెయిర్ అనిపిస్తుంది.